నేను సర్ప్రైజ్ చేయాలనుకుంటే నన్నే సర్ప్రైజ్ చేసింది. ఎవరా అనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్. నేను బెంగుళూరుకి వచ్చి 2 మంత్స్ అవుతుంది. కానీ తను మీట్ అవ్వడం కోసమే ఇన్ని రోజులు వీడియోస్ కూడా లేట్ చేశాను. నేను వచ్చినట్టు చెప్పకుండా నా ఫ్రెండ్ వచ్చిందని చెప్పి వెళ్ళి మీట్ అవ్వమని చెప్పి నేను ఉండి సర్ప్రైజ్ చేయాలనుకున్నా. కానీ తనకు కుదరకుండా రాలేదు. ఇవాళే నేను బెంగుళూరుకి వచ్చాననే విషయం చెప్పాను. అదట్టు నా బర్త్డే అవ్వడంతో సడన్గా కేక్ పంపించి నన్ను సర్ప్రైజ్ చేసింది తను రాలేక. కానీ ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. నీకోటి పెడుతున్నా చూసుకో అని చెప్పింది. సో ఏంటా అనుకుంటే లాస్ట్ చూస్తే కేక్ పంపించింది. తనకి వీడియో కాల్ చేసి ఇంకా ఫ్యామిలీ అందరినీ యాడ్ చేసి వాళ్ళ ముందరే కేక్ కట్ చేసి నా బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నా. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా. మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అయితే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే వాళ్ళతో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాను. అక్కడైతే సీతారామచంద్ర ప్రభువులు, లక్ష్మణుడు, హనుమంతుడు, అలాగే శివయ్య, వినాయకుడు, మురుగస్వామి అందరిని అయితే దర్శనం చేసుకున్నాను. హారతి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈసారి అయితే షూట్ చేయలేకపోయినాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కన్ఫామ్గా షూట్ చేసి పోస్ట్ చేస్తాను. అన్నిటికంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కనిపించిన లింగానికి మనమే అభిషేకం చేయొచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఏదో ఇంటికి దూరంగా ఉన్నాం అనుకునే లోపు ఆ కేక్తో చాలా సర్ప్రైజ్ అయినాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా ఇలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.